ఈ మాధవీలత అనే హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ ఉంది గదా! తను హ్మ్. ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే, శూద్ర అంటే అర్థం జెప్పింది. కొత్త మీనింగ్ జెప్పింది. మీరు ఇనే ఉంటారు బహుశా. మీరొక అమ్మో! కౌంటర్ వీడియో గూడా వినలేదండి. వినలేదా? నేను శూద్ర అంటేనట హ్మ్. సమాజానికి పనికొచ్చే ముందుండి చేసే శుభమైన పనులు జేసేవాళ్ళు. వాళ్ళనెందుకు ఆహ్, ఇంకొక రకంగా వాళ్ళని వర్ణిస్తున్నారు. వాళ్ళ పట్ల ఎట్లాంటి వివక్ష లేదు అని జెప్పేసి కొత్తగా మాట్లాడుతుంటేనే గమ్మత్తుగా అనిపిస్తుంది ఇప్పుడు. హ్మ్. శూద్ర అనే పదానికి ఇట్లా మార్చేసింది. మళ్ళీ ఇంకోటండి. చిన్న పిల్లల డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడుతుంది తను. హ్మ్. లాస్ట్‌కు పోనీలెండి. అది అది ఈ ఈ సంగతి మాట్లాడుకుంటే 'శూద్ర' అనే పేరుకి మరలాంటప్పుడు ఏమిటి ఓన్లీ జంజంగల్ పిల్లలు మాత్రమే ఆ వైదిక విషయాలలో ఎందుకు? దేశానికి అవును కదా! ఉపయోగపడే పనులు చేస్తున్నోళ్ళని తీసుకెళ్ళి ఒక 7 ఏళ్ల పాటు వైద్య విద్య అభ్యసింపజేయిస్తే ఆళ్ళు ఇంకా ఉపయోగపడతారు కదా! ఆల్రెడీ చేతిలో పనొచ్చు. ఆ పనికి వేద అవును. విద్య కూడా తోడైతే ఇంకా ఎక్కువ పని చేస్తారు కదా! అది అవును కదా! చేయరు. తన తన చెయ్యరా? పిల్లలకి తన పిల్లలకి ఇదేంటి దేశానికి ఉపయోగపడే శుభప్రదమైన వాళ్ళని తీసి పెళ్లి చేస్తా పోనీ? ఆ! చేయదు. అవ్ ఓపెనింగ్‌లోనే అది అడుగుతది. కులం ఏంటి? శాఖ ఏంటి? మీ ఇది సాంప్రదాయం ఏమిటి? మీ గోత్రం ఏమిటి? అని ఫస్టే అడిగి చేసుకోవాలి. సో, ఇలాంటి హ్మ్. నీచపు మాటలు ఓన్లీ కొన్ని వర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాల దగ్గర లబోదిబో కొట్టుకోవడానికి పనికొస్తాయి గానీ, ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. ఈ బోగస్ మాటలు, ఈ బోగస్ కబుర్లు. ఆ కింద వీడియోలు ఆ మహాతల్లి చెప్పే వీడియోలు గాని, లేకపోతే ఆమెను ఇంటర్వ్యూ చేసే ఛానెల్స్ వీడియోల్లో గాని, కింద కామెంట్స్‌లోకెళ్ళి చూడండి. అవును. నేనైతే క్రెడిట్ తీసుకోవట్లేదు గానీ, దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అప్రైజింగ్ గోయింగ్ ఆన్ అండి. జనాలు అవును. వదలట్లేదు. వెధవ మాటలను అస్సలు వదలట్లేదు. పిచ్చ పిచ్చగా దీన్ని మొదలుపెట్టారు. ట్రోలింగ్ మొదలుపెట్టారు. "నీ బోడి కబుర్లు ఆపమ్మా మహాతల్లి. ఈ సొల్లు కబుర్లు ఇనే చాన్నాళ్ళయిపోయింది. ఇంక కాదు" అని. ఆ! సరే ఈమెనని గాదు గానండి. ఈ ఈ బీజేపీవోళ్ళు ఎప్పుడొచ్చినా గూడా పాత బస్తీ మీద పడిపోయి బొందలగడ్డ పైన గాని, ఒక ఇంటి పైన 100 ఓట్లున్నాయంటారు. అరే 10 ఏళ్ళు పాలించింది మీరన్న ఇందాక మంచి పదం వాడిర్రు ఆ గడ్డపోడని. మరి వాళ్ళే గదా! పాలించేది. అరే వచ్చి ఒక్కటి వాళ్ళ నేషనల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంది. హ్యాపీగా వచ్చేసి అవన్నీ చూడొచ్చు గదా! ఎప్పుడు ఇదే ప్రతిసారి ఇదే పాట పాడుతున్నారా? ఈమె గూడా అదే ఏడుపు పాడుతుంది. గొట్టోళ్ళండి. ఏడుపు గొట్టోళ్ళండి. నాకు వీళ్ళకి అదొక్కటే అన్నమాట. ప్రతి దానికి ఏడవటమే పని. విక్టిమ్‌గా బూచుకుని లబో దిబో, లబో దిబో ఏడవటమే తప్ప, వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ అనేది లేదు. పని చేద్దామన్న ఉద్దేశ్యం లేదు. అసలు ఏ ఇంట్రెస్ట్ లేదండి. ఉండుంటే దోచుకోవడం మీద ఉన్న ఇంట్రెస్ట్‌లో పదో వంతైనా సరే మిగతా పనులు చేసేవాళ్ళు. మా ఓకే. మిత్రుడు ఆ! చెప్పండి. మా మిత్రుడు ఇదే అన్నాడు. అంటే నేనన్నా గదా! అన్నీ ఐటీ అన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద రైడింగ్ చేస్తా ఉంటారు. బెదిరిస్తారు. నెక్స్ట్ పార్టీలో ఉంటారు. అరే! ఈ ఒక్క చిన్న పని చేయలేరారా? నువ్వెందుకురా అంత డిఫెండ్ చేయాలనుకుంటున్నావు? న్యూట్రల్‌గా ఆలోచించే విధమే ఆలోచనే రాదా అంటే, "ఏ లేదు చేస్తారు. దాన్ని గూడా ఆలోచిస్తున్నారంటాడు. తప్పించి గాని, లేదు ఏం చెయ్యొచ్చు లేదండి. అని మాత్రం ఇప్పుడు, అంటాడు." ఇప్పుడు ఓవైసీ గురించి ఓ లబోదిబో కొట్టుకుంటున్నారు. అతని మీదకి ఒక ఈడీ రైడ్‌ని పంపించుకోవచ్చు కదా! టక్కున తెలీదు. వచ్చేసి జాయిన్ అయిపోతాడేమో కదా! అంతే లక్నోలోనే ఉత్తరప్రదేశ్‌లో బోలెడంత మంది వీళ్ళున్నారు. దాన్నేమంటారు? ఆహ్, ఆహ్, ఎటు ముస్లిం ఇక్కడ ఓవైసీ ఎంత స్ట్రాంగో అక్కడ కొంతమందున్నారు. ఓకే. అవును. వాళ్ళ వాళ్ళ దగ్గరికి పంపించొచ్చు కదా! ఓకే. పంపించాల్సిందే. ఏం జరుగుద్దో తెలుసండి ఆళ్ళకి. ఎవరిని నొక్కితే డబ్బులొస్తాయో తెలుసు. ఇక్కడ మతంతో సంబంధం లేదు. మతం కావాల్సింది ఎవరికి అంటే కిందన తిరుగుతున్న బేవకూఫ్ గాళ్ళకి మతం గావాలి. వాళ్ళు ఆ పనికిమాలిన వెధవలకి వాస్తవానికి. ఓన్లీ వాళ్ళకి బేవకూఫ్ గాళ్ళకి మాత్రమే మతం కావాలి. వాళ్ళకి కావాల్సినయి డబ్బులు దే ఆర్ వెరీ క్లియర్ అండి. చాలా చాలా క్లియర్‌గా ఉన్నారు. అర్థం కావాల్సింది మన బేవకూఫ్ గాళ్ళకే. అవునండి. వాళ్ళు చాలా ఇంకోటండి స్పష్టంగా ఉన్నారు ఆళ్ళ మైండ్‌లో డబ్బుల కోసం ఎవడిని నొక్కితే డబ్బులొస్తాయి. ప్లస్ హ్మ్. ఎక్కువ డబ్బులు ఎక్కడి నుంచొస్తాయి? ఎన్ని సార్లు నొక్కితే వస్తాయి? ఎంత నొక్కితే వస్తాయి? అనేది తెలుసు. అవును. వాళ్ళ దగ్గరికి మాత్రమే పంపిస్తారు. నిజంగా అంత అదే ఇదుండుంటే వాడు కొంతమంది బోర్డ్ క్యాండిడేట్‌లొచ్చి మాట్లాడుతున్నారు. ఓల్డ్ సిటీలోకెళ్ళి అడగగలవా? మరి ఈడిని తీసుకుపోవచ్చు కదా! ఓల్డ్ సిటీలోకి. ఏరా ఇన్ని సంవత్సరాల నుంచి కరెంట్ బిల్లులు కట్టలేదంటే బలిసిందా మీకని చెప్పి ఒకసారి పంపించొచ్చు కదా! ఒక మందను పంపిస్తే ఏమైంది? అదే గదా! మేము అడిగే క్వెషన్ అది. ఇంకోటండి ఇందులో ఒకటి క్లియర్‌గా మనం అర్థం జేసుకోవాలి. ఆల్రెడీ ఈయనను గెలిపించడానికే వీళ్ళంతా స్కెచ్‌లేస్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళంతా బీజేపీ వాళ్ళు. చూడండి ఆ! ఈమెను ఆబ్వియస్. ఈమె పార్టీలో ఉండకముందే ఆమెను క్యాండిడేట్‌గా పెడతారు. ఇదిని రాజా సింగ్ ఆమెకు అపోనెంట్‌గా అగైనెస్ట్‌గా కామెంట్స్ జేస్తారు. ఏదో హ్మ్. యూపీలో ఈయన హెల్ప్ చేసినందుకు ఇదేదో రుణభారం తీర్చుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇదంతా యాహ్! కలిసి ఆయనకే ఓ 1,00,000 బదులు 2,00,000 మెజారిటీతో గెలిపించే ప్లాన్‌లో ఉన్నట్టున్నారు. చూద్దాం. చూద్దాం. నేనిప్పుడే దీన్నేమంటారు? అది బయటపెట్టి తర్వాత ఇది నాకైతే అంటే పర్సనల్ ఒపీనియన్. నాకైతే ఓట్లేసే వాళ్ళకి కనీసం కొంత ఇంగితం ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఓకే. ఎవడికి ఓటేయాలో చెప్పను గానీ ఓటేసేది నేను గాదు గాబట్టి, ఇక్కడ యెస్. కూర్చొని యెస్. మాట్లాడేటప్పుడు నాకు తెలుసు కానీ, ఎవడు తక్కువ డ్యామేజ్ చేస్తాడో వాళ్ళకి హ్మ్. ఓటేయాలండి. మన పరిస్థితి అవును. ఇందాక చెప్పాను గదా! మన అవును. పరిస్థితి అవును. ఎంత దిగజారిపోయింది అంటే, యాక్చువల్‌గా అవునవును. లీస్ట్ డ్యామేజ్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటేసుకోవాలి. అంతే. అవును. వేరే దారి లేదండి. మొత్తం అవును. వేరే దారి గూడా లేదులెండి. కరెక్టే మీరన్నది. ఫైనల్‌గా అండి. ఏయ్ ఒక ఇప్పుడు నేను యూట్యూబ్‌లో
మీ ఆ వీడియో చూడగానే అంతసేపు కూడా నేను తన గురించి ఏం పెద్దగా నేను ఎక్కడ వెతకలేదు, అనుకోలేదు. మీ వీడియో వినగానే నేను సెర్చ్ చేసిన. చేస్తే విరించి హాస్పిటల్ అని కొట్టగానే మంచి మంచి టైటిల్స్ వచ్చినాయి నాకందులో. విరించి, వికటించి అని. విరించి హాస్పిటల్‌లో 20,00,000 తీసుకొని పేషెంట్‌కి వారం రోజులు అలాంటి వాళ్ళకి ట్రీట్‌మెంట్ టికెట్ ఎందుకు చేసి ఇస్తారో తెలుసు కదా! అలాంటి ఆ! వాళ్ళకి టికెట్ ఎందుకు ఇచ్చి ఉంటారో తెలుసు కదా! నాకర్థమైంది. ఇందాక మనం మాట్లాడుకున్న అండర్ గ్రాడ్ ఆ కిందున్న వాళ్ళకు ఏమన్నా పెదవులకి ఏమన్నా అర్థమైతే హ్యాపీ అని కొంచెం ఆలోచిస్తారేమో లేదండి. అని. వాళ్ళకి అర్థం కాదు. అర్థమైనా నటిస్తారు. ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ కేర్. వాళ్ళకి కావాల్సింది అధికారం అండి. దేశం గురించి వాళ్ళకి అస్సలు అవసరమే లేదు. దీస్ ఆర్ ద దేశ ద్రోహులు. దీస్ ఆర్ ద ట్రైటర్స్ ఆఫ్ మై నేషన్. ఓకే. అవును. దేశం ఎటువైపోతుంది, ఎటు నాశనం అయిపోతుంది, ఎలాంటి నీచుల్ని మనం ఎన్నుకుంటున్నాం అన్నది ఇంగితం లేదు. వాళ్ళకేంటంటే మా పార్టీ రావాలి, మా ధర్మం రావాలి. అది మిగతా దేశం ఏమైపోయినా పర్లేదు. అవును. అరే మీ పార్టీలో మంచోడనేవాడిని పెట్టుకొని మంచోడికి ఓటేస్తే నేను ఓటేస్తాం గదా! హ్మ్. అది లేదు. ఎంత బేవకూఫ్ గాడు ఎంత మోస్ట్ కరప్టెడ్ పర్సన్ అయితే అలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తారు. అంతే కదా! పక్క రా అది పక్క పక్క పార్టీల్లో ఉన్న మోస్ట్ కరప్టెడ్ ఫెలోస్‌ని తీసుకెళ్ళి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. ఒక ఈడీ రైడ్ కొట్టంగానే టక్కున ఆళ్ళొచ్చి ఇందులో జాయిన్ అయిపోతారు. తీరా చూస్తే ఏమవుతుందంటే అసహ్యంగా ఆ పక్క ఆ! పార్టీలు అపోజిషన్ పార్టీలు వాళ్ళలో కరప్టెడ్ ఎవరు మిగలట్లేదండి. సో ఇప్పుడు అవును. ఉన్నోళ్ళందరూ నాన్ కరప్టెడ్ లాగా కనపడుతున్నారు. కరప్టెడ్ ఉన్నోళ్ళందరూ వచ్చి ఇందులో జాయిన్ అవుతున్నారు కదా! వాషింగ్ మెషిన్‌లో అంతే జాయిన్ కదా! అవుతున్నారు కదా! ఈళ్ళకస్తే పునీతులైపోవడమే. అది. హిమంత బిశ్వ శర్మ గూడా అంతే గదా! రైట్ సార్ అయితే ఇంకోటి టూ మచ్ వీళ్ళ పాలిటిక్స్ అయిపోయింది. ఆహా! అవునంటారా? సరేలెండి. ఓకే. రైట్. ఓకే అండి. రైట్ సార్ థాంక్స్. అయితే. థాంక్స్ ఓకే. అలాట్.